నాన్ వెజ్ వాళ్ళకి ఎప్పుడు వెజ్ నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. చికెన్ ఎంత ప్రాణం వీడికి, ఎంత పెద్ద నవ్వురా ఇది, ఒకేసారి లాగేసావు. ఏం బాలేదు, నేను తిన్నాను. పిన్ని చూసుకో, ఫుల్ బియర్ వేసేస్తున్నాడు. అబ్బాయి కంట్రోల్ అయితే ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. సాఫ్ట్ గా ఉంటుందంట, చూసేయండి. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఏంట్రా ఈ బాక్స్ లో ఏముంది? ఈరోజు ఏం స్పెషల్? బార్బిక్యూ నేషన్ నుంచి మీల్ బాక్స్ తెచ్చాం యూనిట్కి. యూనిక్గా ఐటమ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఎన్ని టోటల్ ఐటమ్స్ ఉంటుంది? 10 అన్నట్టున్నా. ఓకే, డిజర్ట్ అన్నీ ఉంటాయి, ఫుల్ లోడెడ్గా ఉంటాయి. ఈరోజు మన ఇద్దరం ట్రై చేసి చెప్తాం ఎలా ఉందో. ఓకే, అన్నీ ఇచ్చే స్పూన్స్. ఓకే, తొందరగా నాకు చాలా ఆకలిగా ఉంది. అలా పెడుతుంటే అలా వస్తూనే ఉంటాయి. వావ్, ఇంకేం తీరా? స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్. అన్ని అన్బాక్స్ చేస్తాం. అన్ని అన్బాక్స్ చేసి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చెప్తాను. 6 స్టార్టర్స్. చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్. ఎక్కడ? చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్ ట్రై చేయాలి, ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది. చిల్లీ గార్లిక్ ఫ్రాన్స్ ఒకటి, చికెన్ టిక్కా, చికెన్ వింగ్స్, ఫిష్ టిక్కా, వెజ్ కబాబ్స్, వెజ్ రోల్స్. మెయిన్ కోర్స్కి వస్తే బటర్ చికెన్, మటన్ రోగోస్, దాల్ మఖని, చికెన్ దమ్ బిర్యానీ, హోల్ విత్ పరాటా ఒకటి, హోల్ విత్ పరాటా, ఇది పరాటా. ఇంకా 3 డిజర్ట్స్ ఇచ్చారు. అంగూర్ గులాబ్ జామున్, ఇది మూన్ దాల్ హల్వా, బ్రౌనీ. దాంతో పాటు 2 డ్రింక్స్ ఇచ్చారు. ఈరోజు ఫుల్ కుమేద్దాం. నాన్ ఆల్కహాలిక్ బీర్ కాదు. తాగుతున్నాడు పిల్లోడు, చెడిపోయినాడు. చియర్స్. ఓ మై గాడ్, చదవాలి. నాకు కోక్. సో నేను బియర్ అని తాగను. నేను గుడ్ గర్ల్. ఇదే బెస్ట్, తిన్నప్పుడు తాగినప్పుడు. సో రోల్తో స్టార్ట్ చేసేద్దామా? బాగుందా బీర్? బీర్ తాగుతున్నాను, చూసుకో మమ్మీ. వెజ్ రోల్సా? బాగానే ఉంది. వెజ్ వాళ్ళకి బాగుంటుంది రోల్స్. బార్బిక్యూలు అన్ని బాగానే ఉంటాయి, అన్నింటిలో వేస్తే కానీ కొత్తగా పెట్టారు బాక్సెస్. ఇంట్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. బాగుంది రోల్స్. అలా ఒక్క స్టార్ట్ చేద్దాం. స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్ అన్నీ తింటానో లేదు నాకైతే గ్యారంటీ లేదు. టచ్ చేసుకుని వెళ్దాం, ఒక్కొక్కటి తినేద్దాం. అన్నీ ఒక్కొక్కటి టచ్ చేసుకుని వెళ్దాం. రేపు ఈ బాత్రూమే ఇంకా లేదు, నాకు బార్బిక్యూ మీద నమ్మకం ఉంది. చూద్దాం. రోల్స్ అయితే బాగుంది. సో ఐమ్ ట్రైంగ్ అనేది. ఆయిల్ ఎక్కువ ఉంది ఇంకా, కొంచెం ఆయిల్ ఎక్కువ. నార్మల్గా అన్నీ ఆయిల్ లాగానే ఉంది. నెక్స్ట్ ఏ ట్రై చేద్దాం. సలాడ్ కూడా ఇచ్చారు, చెప్పడం మర్చిపోయాను. సలాడ్ ఇచ్చారు కానీ డైటింగ్ చేసి వాళ్ళు బాగా తింటారు. ఎక్స్చేంజ్ ట్రై చేద్దాం. ఇదేంటి? ఇదే చిల్లీ గార్లిక్ ప్రాన్స్. ప్రాన్స్ ఎవరికైనా ఇష్టమా ప్రాన్స్? బాత్రూమే పక్కా ఏడు బాత్రూమ్. ప్రాన్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఎక్కువ తినద్దు ప్రాన్స్. సరే ఒక ట్రై చేస్తాను అంతే. ఏదో చాలా ఫ్రై ఉంది, డీప్ ఫ్రై. బాగా ఫ్రై చేసి బాగుంది, కారంగా ఉంది. చిల్లీ గార్లిక్ ప్రాన్స్ కారంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? కారంగా ఉంది, ఫుల్ స్పైసీ. ఫిష్ టిక్కా. ఫిష్ టిక్కా మాత్రం చాలా
సాఫ్ట్గా ఉంటుంది. బార్బీక్యూలో ముందు ట్రై చేసాను. సాఫ్ట్గా ఉంటుందంట, చూసేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా తగిలిపోతుంది నోట్లో పెట్టుకుంటా. ఇదా ఎంత పెద్ద ఫిషా? పెద్ద ఫిష్. ఓ అది సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది. చాలా బాగుంటుంది. నాకు బార్బీక్యూలో చాలా ఇష్టం. ఇది చిల్లీ గార్లిక్ ప్రాన్స్. ఫిష్ ఫ్లవర్ ఎవరైనా ఉంటే పింక్ చేయండి. మా ఊరికి వచ్చినప్పుడు ఫ్రీగా ఇప్పిస్తాను. చూసా ఎన్ని పీసెస్ దాంట్లో మిక్స్ అనుకుంటా అంటిస్తుంది. ఓ అంత సాఫ్ట్ అయిపోయింది. చూసా బాక్సే ఖాళీ అయిపోయింది. నేను కొంచెం ఫిష్ లవర్ అనమాట, బాగా తింటాను. నేను అన్నీ తింటాను. అన్నీ తింటాడు, ఇంకా పోతాడు. పొట్ట కూడా వచ్చేసింది. చికెన్ టిక్కా ఇది చూడండి ఎలా ఉందో. అరే కొంచెం ఆగురా, చికెన్ తిన్నే టిక్కా కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ ఏది వస్తున్నా? డిప్లో ముంచుకుందాం. డిప్ చూపించు, ఏమేమి ఇచ్చాడు? డిప్లో ముంచుకుందాం. ఎలా ఉంది? బాగుందా? ఓకే. ఓకే. ఈ డిప్ నాకు అంతే నచ్చలేదు. ఆ చట్నీ ఏదో కొబ్బరి చట్నీ లా ఉంది. నాకు ఈ డిప్ చూపి. ఈ డిప్ చూడండి. ఫిష్ టిక్కా, చికెన్ టిక్కా. ఈ చీజ్ ఇది ఏదో విచిత్రంగా. మింట్ చట్నీ కదా. నో, ఐ విల్ ట్రై దిస్. మిక్స్ అయితే బెస్ట్. ఏంటి? చికెన్ టిక్కా. చికెన్ టిక్కా మామూలుగా అందరూ తింటారు కదా. నేను మరీ అంత చికెన్ తినలేను, కానీ పర్లేదు, ఈ వీడియో కోసం తినాలి, తప్పదు. పిన్ని చూసుకో, ఫుల్ బియర్ వేసేస్తున్నాడు. అబ్బాయి కంట్రోల్ లేదు. వచ్చి ఒక పీకండి. నాలుగు అంటున్నాడు అంతే. చూసుకోండి కావాలంటే. ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. నటించేస్తుంది మరి. భలే తినచ్చు. ఇదేంటి? ఇదేదో టిక్కా, వెజ్ టిక్కా. ఇది వెజ్ వాళ్ళకి. ఇది ఫుల్ ఆయిల్ అనుకుంటుంది. ఇది ఆయిల్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఏదో స్మెల్ వచ్చినట్టుంది. ఇది గార్లాగా ఉందే. డిఫరెంట్గా ఉంది. ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. మేబీ ఆయిల్ వల్ల ఏమో. ఏం బాగాలేదు, నేను తిన్నాను. పోయినట్టు చికెన్ మిక్స్ ట్రై చేద్దాం. వింగ్స్ అంతా వింగ్స్. చికెన్, మళ్ళీ చికెన్ 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 తిని వింగ్స్ అంతా. ఓకే, చిన్న కోడి అనమాట, చిన్న లెగ్స్. ఒకేసారి తినేసావరా? సిగ్గులేదురా నీకు? పాపం రా కోడి, ఎలా తింటున్నావు చూడు. వింగ్స్ ఎలాగే తినలేదు. ఇలాగే చూపించు ఎలా తింటున్నావు అని. కుమ్మేస్తున్నావు. చూపి, ఎంత పెద్ద నోరు ఇది. బాగుంది. ఇంకా బిర్యానీ తినాలి, ఇంకా ఇది చపాతీ తినాలి, ఇంకా స్టార్టర్ కంప్లీట్ అయితే ఫుల్ అయిపోయింది నాకు ఇప్పుడు. స్టార్టర్స్ లో ఒక వెజ్దే బాగాలేదు, మిగతావన్నీ చాలా బాగుంది. ఈ రోల్స్ అని బాగుంది. వెజ్ లో రోల్ ఒకటే బాగుంది, మిగతా వేస్ట్. కంప్లైంట్ పెడదాం. మేబీ టేస్ట్ అలాగా ఏం అర్థం పోయిందా? స్మెల్ వస్తుంది, తెలిసిపోతుంది. అమ్మా నా వల్ల కాదు, ఇంకా రోజు తినేస్తాను నేను. మెయిన్ కోర్స్ ఉంది. అమ్మా ఇన్ని కర్రీస్ ఉంది. బటర్ చికెన్ ఉంది. ఇది వెజ్ వాళ్ళకి దాల్ మఖని, ఇంకొక కర్రీ ఉంది, ఇంకొక మటన్ ఉంది. మటన్ ఉంది. ఈ పరాటాతో తినేయడం. ఇంకా బిర్యానీ ఉంది, డెజర్ట్స్ ఉంది, గులాబ్ జామున్ తిందాంలే మెల్లిగా. బ్రౌనీ కూడా ఉంది. చూద్దాం నేను తర్వాత ఉంటుందో చట్నీ. ఇదేంటి? తందూరియా? వింగ్స్. వింగ్స్, చికెన్ వింగ్స్. ఓకే.
ఎంతమందికి చికెన్ వింగ్స్ ఇష్టమో కింద కామెంట్ పెట్టండి. ఎంతమందికి చికెన్ అంటే ప్రాణం అని కామెంట్ పెట్టండి. వెజ్ వాళ్ళు ఒక పక్కన ఆడుకోండి ప్లీజ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూడలేక చచ్చిపోతారేమో ఎలా తింటున్నా రైలు అని. వెజ్ కూడా ఉందా? వెజ్ ఉన్నాయి వాళ్ళు, వెజ్ ఓకే పర్లేదు. రోల్స్ కూడా ఈ రోజ్ బాగుంది. వెజ్లో రోల్స్ అయినా ట్రై చేయండి. అన్ని ట్రై చేసాం కదా, ఆర్డర్స్ అన్నీ ట్రై చేసాం, అది ఇంకా బాగాలేదు. నెక్స్ట్ ఏంటి తినేస్తున్నా? బాగా ఆకలి మీద ఉన్నాడు. ప్రాన్స్ లాగేను అయిపోతుంటే మళ్ళీ కష్టం. చాలా ఇష్టం ప్రాన్స్. సో ఇప్పుడు లెట్స్ main course try చేద్దాం. ట్రై బిర్యానీ. ఓ పరాటా స్టార్ట్ చేద్దాం. మెయిన్ కోర్స్ ట్రై చేద్దాం. మెయిన్ కోర్స్లో ఫస్ట్ నేను పరాటా పరాటా. తింటాను. నేను మటన్ తినను, సో ఐ విల్ గో విత్ చికెన్. ఫస్ట్ బటర్ చికెన్ చికెన్. బటర్ చికెన్ దా. బట్ చికెన్ చూపి ఉందా? వాటర్ వస్తుంది నోట్లో అందరికి. సరే ఎలా ఉంది? బాగుందా? బటర్ చికెన్ బాగుంది. బటర్ చికెన్ ఆల్వేస్ బాగుంటుంది, ఇదే కదా కామన్గా తినేవాళ్ళు. ఎక్కువ బటర్ వేసాడా? వేయాలి మాత్రం, అంత మాత్రం డబ్బులు ఇస్తున్నాం కదా. ఎంత పెద్ద ఊర్రా ఇది, ఒకేసారి లాగేసావు. అలా తినాలి, చూసుకోండి. నాకు బటర్ చికెన్ చాలా ఇష్టం. చికెన్ మటన్ ఉందా? చూపించు మటన్ పీసు. ఓ మటన్ టెండర్ చూసి మటన్ నాకు ఇష్టం లేదు. నాకు చాలా ఇష్టం, మటన్ అంటే చాలా ఇష్టం. ఇస్తున్నాను. ఎలా ఉంది? ఉందా? కుమ్మన్నా బాలే. పరోటాతో బాగుంది. నాకు నింటే బెస్ట్ ఏమో అనుకున్నాను. పరాటాలు ఈ చికెన్ బటర్ చికెన్ ఇస్ గుడ్. పరోటాతో అందరం లేదు మటన్. ఈ రెండు ట్రై చేయి. బటర్ చికెన్ అవునా? అయితే మటన్ ఏం చేస్తావు? తినేస్తావు అట్లానే. కర్రీ బాగానే ఉంది కదా. ఇది దాల్ మఖని. పన్నీర్ తింటే బాగుంది. బాగుంది, మంచి పని చేశారు. పన్నీర్ లేదు, నేను తిన్నాను. పన్నీర్ చాలా ఇష్టం వెజ్లో. దాల్ మఖనీ బాగుందా? బాగుంది, ఎందుకంటే ఇది కూడా బటర్ దాల్ మఖని. నేను దీంతో ట్రై చేస్తాను. వెజ్ వాళ్ళకి అదే, మనం నాన్ వెజ్ వాళ్ళకి ఎప్పుడు వెజ్ నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెజ్లో పన్నీర్ దాల్ మఖనీతో ట్రై చేస్తాను. దాల్ మఖని ఓకే పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఏదో స్పైసీగా లేదు. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ స్పైసీ చికెన్. మటన్లో అయితే చాలా ఆయిల్ ఉంది. మటన్ ఫుల్ ఆఫ్ ఆయిల్స్. నాకైతే బటర్ చికెన్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. అదే కామన్ డిష్ కదా, బాగుంటుంది. అది ఎంత బాగాలేదు, కోకోనట్తో సంథింగ్ ఉంది. అవునా? నాకు బటర్ చికెనే నచ్చింది. ఎన్ని గ్రేవీ ఇచ్చినారు కానీ ఏది బాగాలేదు. పర్లేదు, అన్నీ పర్లేదు అని చెప్పచ్చు. చికెన్ ఇస్ చికెన్ అమ్మా. అబ్బా మళ్ళీ డిసప్పాయింట్ చేయాలి బార్బిక్యూ తినేసి. డిసప్పాయింట్ చేయలేదా? కానీ అదొకటి డిసప్పాయింట్. వెజ్లో డిసప్పాయింట్, నాన్ వెజ్లో మేము నో సాటిస్ఫై. కాంప్రమైజ్ అంతేనా? వెజ్ వల్ల చూసుకోవాలి కొంచెం. ఇది కూడా తినేదా ప్లీజ్? హాఫ్
బాగా తినేసా పొరటోడా. ఇది లాస్ట్. చికెన్ అన్ని లాగించేసావు కదరా. పొరటా కొంచెం హార్డ్గా ఉంది. లచ్చా ఎక్కువగా పరాటా అని ఉంది. చెప్పచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ సూపర్ టేస్ట్. దాల్ మెత్తని పళ్ళు. అంటే Sweet దాల్ గా ఉంది. మఖని అన్నాక బేసిక్గా రోటీస్ కానీ నాన్స్ వద్దు కానీ రుమాలి రోటీ కానీ అలా ఏమైనా తింటే బాగుంటుంది. దాబాస్లో బాగుంటుంది. లేదు మనం ట్రై చేస్తున్నాం మీకోసమే అన్ని, సో దట్ మీరు ఈ తప్పు చేయకండి. హైదరాబాద్ అన్నాక దమ్ బిర్యానీ అయితే కామనే, కానీ బార్బిక్యూ దమ్ బిర్యానీ కూడా ట్రై చేసేద్దాం. అంటే ఎలా ఉంది? ఇదైతే బిర్యానీలో మటర్ వేస్తారా? బార్బీకి వేస్తారు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మటర్. ఐ మీన్ ఇంకి తెలుగులో ఏం చెప్తారు ఐ డోంట్ నో. మటర్ హిందీలో అయితే ఇలా ఉంది. చూసేద్దాం. పర్లే. అవునా? రైతా ఏమీలే. అయితే లేదు, చూసుకోండి. చికెన్ ఎంత ప్రాణం వీడికి. గులాబ్ జామున్ ట్రై చేద్దాం. చాలా మంది గులాబ్ జామున్ ఇష్టం ఉంటుంది. ఇష్టం? చాలా మందికి గులాబ్ జామున్ అంటే చాలా ప్రాణం ఉంటుంది. ఓ ప్రాణం అంతా. అఫ్కోర్స్ అందరికి నాకు ఇష్టం. ఇష్టం. చిన్న చిన్న గులాబ్ జామున్ బాగుంది. అందులో నేను ఫస్ట్ బిర్యానీ తినేద్దాం. బాగుంది గులాబ్ జామున్. నాకైతే బిర్యానీ బాగా నచ్చేసింది. బిర్యానీ బాగుంది. పీసెస్ కూడా బాగా ఇచ్చారు. ఏంటి? మటన్ ట్రై చేద్దాం. బాగుంది. రైస్ తింటా, నేను చికెన్ తినేను. చికెన్ కూడా మా వల్ల కాదు ఇంకా చికెన్ మటన్ ఉంది. తిను, ఇది పెద్ద పొట్టనే కదా. హలో, ఇది ముండాడా? ఎలా ఉంది? హల్వా వరకు బాగానే ఉంటుంది. నేను హల్వా లవరే. చూద్దాం. నచ్చరా? ఏ ఓ స్వీట్ వాళ్ళకి నచ్చుతుంది, మరి ఎక్కువ స్వీట్ ఉంది. బాగుంది టేస్ట్. కానీ ఏంటది? బ్రౌనీ. బ్రౌనీ అంటున్నావు. సో గులాబ్ జామున్ ట్రై చేద్దాం.